సోదరులకి నమస్కారం. మాది అబ్బు డైరీ ఫామ్ అండి. రాజమండ్రి దగ్గర రామవరం అడ్రస్ వచ్చి మా దగ్గర ఎప్పుడు కూడా 30-40 గేదెలు మా డైరీలు అనేవి ఉంటాయండి. అలాగే నెంబర్ 1 హర్యానా గేదెలు మా దగ్గర ఉంటాయి. మరి రేట్ విషయానికి వచ్చి 1,00,000 నుంచి 1,50,000 వరకు గేదెల రేట్ అనేది ఉంటుందండి. అలాగే పాలు విషయానికి వస్తే రోజుకి 14 లీటర్ల నుంచి 18 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు మా దగ్గర దొరుకుతాయి. అలా ఈనేసిన గేదెని అయితే 3 పూట్ల పాలు చూసుకొని తీసుకుని వెళ్ళచ్చు. శివుడి గేదె అయితే రొమ్ము కంపలంటికి గుడ్లమైకి 25 రోజులు 4 రోజుల వరకు గ్యారంటీ అనేది ఉంటుందండి. మేము శివుడి గేదె మీకు ఇచ్చినప్పుడు అది ఈనడానికి 15 రోజులు 20 రోజులు టైం ఉందనుకోండి, ఆ 20 రోజులు ఈనిన తరం దాకా కూడా మా దగ్గర గ్యారంటీ అనేది ఉంటుంది. మరి అదేవిధంగా మా దగ్గర నెంబర్ 1 క్వాలిటీ గేదెలు అనేవి ఉంటాయి. మరి ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ విషయానికి వస్తే డీజిల్ నిమిత్తం అంటే రిటర్న్ బళ్ళు ఉంటాయండి మా దగ్గర. ఆ రిటర్న్ బళ్ళకి డీజిల్ నిమిత్తం ఇచ్చినట్లయితే మీరు 2 రాష్ట్రాలు కూడా మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది. అలాగే పంపించేటప్పుడు ఒక 10 గేదెలు తీసుకున్న రైతు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక మనిషిని కూడా మేము అక్కడ పెట్టి ఆ లోడ్తో పాటు పంపించి అక్కడ దించే వరకు మేమే మనిషిని పంపిస్తామని చెప్పేసి ప్రతి రైతులకు చెప్తా ఉన్నాము. మరి అదేవిధంగా ప్రతి రైతు కూడా గేదెలు తీసుకునేటప్పుడు పూర్తిగా అవగాహన ఉన్న రైతులు అయితే రావాలండి. ఎందుకంటే అవగాహన లేకపోతే వాళ్ళు ఏదో గేదెని కొనుక్కొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గేదె బాగోలేదండి, పాలు తప్పిస్తుందని చెప్పి చెప్తా ఉంటాడు. అదే రైతు అవగాహన ఉన్నప్పుడు మంచి క్వాలిటీ ఉన్న గేదెని తీసుకున్నట్లయితే ఆ గేదె ఇబ్బంది లేకుండా రైతుకు ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నానండి. అదేవిధంగా 4-5 నెలలు పాలు తీసిన తర్వాత ప్రతి గేదెను కూడా ఖచ్చితంగా క్రాసింగ్ అని చేయించాలండి. ఎందుకంటే క్రాసింగ్ చేయించినట్లయితే రైతుకి 30-40 వేలు సేవ్ అవుతుంది. ఈరోజు 1,40,000-1,50,000 గేదె కొన్నాం అనుకోండి, మనం ఆ గేదెని క్రాసింగ్ చేసినట్లయితే మనకి 80,000, 90,000, ₹1,00,000 దాకా రేట్ అనేది వస్తుందండి. అదే క్రాసింగ్ చేయించకపోతే 40-50 వేలే వస్తుందండి. అంటే అక్కడ రైతు మార్జిన్ 40-50 వేలు మధ్యలో లాస్ అవుతాడు అనమాట, సీడ్ కట్టించిన దానికి కట్టించకపోయిన దానికి. అందుకని చెప్పేసి ఈనేసిన గేదెలు ఉన్నప్పుడు మన రైతులు వాటికి దానా విషయంలో కానీ లేకపోతే కాల్షియం కానీ లేకపోతే ఇటువంటివన్నీ కూడా మనం పూర్తిగా వాటిని అవగాహనతో చేసినట్లయితే ఏ గేదె కూడా పాల కూడా బాగా ఎక్కువగా వస్తుందని చెప్పేసి ప్రతి రైతు చెప్తా ఉన్నాను. మా దగ్గర గ్యారెంటీ అనేది మటుకి 100% గ్యారెంటీ ఉంటుందండి. ఎలాగంటే మేము ఒక లెటర్ ఇస్తామండి అబ్బు డైరీ ఫామ్ ఇచ్చి, లెటర్ ఇచ్చి దాని మీద సంతకం పెట్టి మా ఫోన్ నెంబర్ వేసి ఇస్తామండి. ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లో ఏ సలహాలు కావాలన్నా ఆ గేదెలకి ఎటువంటి ఏమైనా చిన్న తెలియని రైతులు ఎవరైనా ఉంటే సలహాలు అడిగినా కూడా మేము చెప్తూ ఉంటాం ఫోన్ చేస్తే. మరి అదేవిధంగా మా దగ్గర ఎప్పుడు 40-50 గేదెలు మా షెడ్లో ఉంటాయండి. రైతులకు ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే మా డైరీకి వచ్చి తీసుకోవాలి. అలాగే రేటు విషయానికి వస్తే 1,00,000 నుంచి 1,50,000 వరకు గేదె రేటు ఉంటుంది. పాలు విషయానికి వస్తే 14 లీటర్ల నుంచి రోజుకి 18 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు మా దగ్గర దొరుకుతాయండి. మరి రైతులు ఎవరికైనా డైరీలు పెట్టే రైతులు కొంతమంది మేము డైరీ పెట్టామండి లాస్ అయిందని చెప్తూ ఉన్నారు. ఆ లాస్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ డైరీ మీద అవగాహన లేకపోవడం. ఫస్ట్ అవగాహన లేనప్పుడు ఏ డైరీ అనే కాదు ఏ వ్యాపారం చేసినా మనకు లాస్ రావడం జరుగుతుందండి. డైరీ మీద అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే అక్కడ చేసినటువంటి మెయింటెనెన్స్ కానీ ఆ గేదెలు ఎలాగ మనం మేత వేయాలి, ఎలా దానా పెట్టాలి, ఇవన్నీ మనకు తెలిసినట్లయితే ఏ డైరీ కూడా లాస్ రాదని చెప్పేసి ప్రతి రైతుకి నేను చెప్తా ఉన్నాను. మా దగ్గర ఎప్పుడు గేదెలు ఉంటాయండి. మీరు ఎప్పుడు వచ్చినా మేము అందుబాటులో ఉంటాం. మా నెంబర్ టైటిల్ మీద ఉంటుంది. మా అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం, మాది అబ్బు డైరీ ఫామ్ అండి. మరి మా డైరీలో 1,00,000 నుంచి 1,50,000 చెప్పడానికి కారణం ఏంటంటే నెంబర్ 1 ముర్రా గేదెలు ఉంటాయి మా దగ్గర. ఎందుకంటే అదే కొంతమంది వేరే డైరీ వాళ్ళు 80,000 నుంచి 90,000 నుంచి ఉన్నాయని కూడా గేదెలు పెడతా ఉంటారు వీడియోలు. అందులో అవి క్రాసింగ్ గేదెలు అవి ఉంటాయండి. ముర్రాలో క్రాసింగ్ కూడా ఉంటుందండి. ఆ ముర్రాకి క్రాసింగ్కి మనం అవగాహన ఉంటే తెలుస్తుందండి. అవగాహన లేదనుకోండి ఆ క్రాసింగ్ గేదె తీసుకున్నారనుకోండి పూర్తి పాలు దిగుబడి అనేది రాదు. అందుకని చెప్పేసి మీరు వచ్చి నెంబర్ 1 ముర్రా గేదె ఏంటి, దానికి ఉన్నటువంటి అడ్డర్ కానీ రొమ్ములు 4 కూడా 4 రకాల నిబ్రంగా ఉండాలి. అలాగే బుర్ర అనేది రింగు రూపాయి రింగ్ ఉండాలండి. అలాంటి గేదె అయితే నెంబర్ 1 ముర్రా గేదె. అదే క్రాసింగ్ అయినట్లయితే మీకు తెలిసిపోతుంది. ఆ తెలిసిపోయిన దానికి జాగ్రత్త చూసుకొని మీరు తీసుకోవాలని చెప్పి రైతులు చెప్తా ఉన్నానండి. I've seen things that you wouldn't believe.
I was lost until I found that